चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले, मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले, बर्बाद हो रहे हैं जी मेरे अपने शहर वाले, तेरी अंगड़ाई ना टूटे రామకృష్ణ, ఇది వదిన మొదలుపెట్టిన రామకోటి. అన్నయ్య పూర్తి చేశాడు. ఇదంటే అన్నకు ప్రాణం. దీన్ని పక్కన పెట్టలేను. ఓకే, జాగ్రత్త. ఏం బావా, నిన్నటి నుంచి చూస్తున్నాను, నీ మూడేం బాగాలేదు. రామకృష్ణ గురించేనా? రామకృష్ణ ఇంత ముందులా కాదు బావ, చాలా మారాడు. పైగా ఇద్దరు చెల్లెళ్ళని ఒకే ఇంట్లో ఇస్తే మన కళ్ళు ఎదుటే ఉంటారు. సార్ రండి సార్. అబ్బా రండి సార్. బావగారు రండి. బావగారు పర్వాలేదు, మీరు కానివ్వండి. పర్లేదు రండి. రండి రండి రండి. సింపుల్ అండి. ఈ కాలు కొట్టి ఈ చేయి లేపి సిట్ అయిపోయింది అంతే. బావ, నాకు వచ్చిన డౌట్ ఏంటి? వాళ్ళు పాడుతున్నారు, ఇలా ఆడుతున్నారు, మధ్యలో మనకి భద్రాచలం ఇప్పుడు ఏంటి? మనం భద్రాచలం వెళ్ళటం లేదు. నాకు 6 సెన్స్ ఉంది, దానికి ఒక పవర్ ఉంది. వీళ్ళు భద్రాచలం వెళ్ళొచ్చే లోపు ఆ స్వాములు మనకు దొరకపోతారా? ఈ రామకృష్ణ మ్యాటర్ తేలకపోతా, అప్పుడు పెళ్లి ఉండదు, మేళం ఉండదు, ఏదో ఒకటి జరుగుద్ది. అప్పుడు వేస్తా బామ్మర్దే స్టెప్. కజరారే కజరారే రామకోటి పడిపోయింది. పొద్దండి సుడిగుంట రామకోటి అండి. రాము, ఈ సుడిగుండంలో పడినోడు ఎవడో బయటికి రాడరా. నీకేదో అయితే రాజు, కంగారు పడుకు. రేపొద్దుడా అమ్మని తీసుకెళ్ళు. నీకు అసలు బుద్ధుందారా? రామకోటి పోతే కోడిసార్లు రాసుకోవచ్చు, ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ఆయన మళ్ళీ రాయాలనుకున్నా మొదలు పెట్టాక లాభ లేదు కదా. అయ్యా చక్రపాణి గారు, ఇవాళ మహారాష్ట్ర గవర్నర్ మన దేవాలయానికి వస్తున్నారు. మీకు నిర్వహించాల్సిన వాటి కార్యక్రమం రేపు ఉదయం పూజాధికారులు నిర్వహించి స్వామివారి అక్షతలు మీకు ఇస్తాను. పెళ్లి తరంబ్రాల్లో కలపండి, శుభం జరుగుతుంది. అలాగేనండి. అయ్యా, ఈ రామకోటి పుస్తకాన్ని అక్కడ రామకోటి స్తూపం దగ్గర ఇవ్వండి. సరే. ये लाइन कुछ देर के लिए बंद करो, या तुम लोग पीछे हो जाओ. हाँ, उधर देखो. అంటే పెళ్లి చేసుకునే వాళ్ళేనా, ప్రేమించుకునే వాళ్ళు ఎట్లా దేవుడు కోరికలు తీరుస్తాడా? ఇద్దరూ మనస్ఫూర్తిగా ప్రదక్షిణ చేసి ఏం కోరుకున్నా జరుగుతుంది. ఓహో. రే కృష్ణ, నువ్వు వెళ్ళి ప్రసాదాలు తీసుకురారా. నమ్మలేకపోతున్నాను, మీరిక్కడ. గవర్నర్ సెక్యూరిటీకి వచ్చాను. థ్యాంక్ గాడ్
నువ్వు చనిపోయావని మొత్తం ముంబై నమ్మింది. నేను నమ్మలేదు భయ్యా. ఎక్కడో నువ్వు ఉంటావున్నా నా నమ్మకం నిజమైంది. భగవానే, ఆ రాముడే మనల్ని కలిపాడు. ఇంట్లో ఎలా ఉన్నారు? కూతురు పోయిన బాధలో చావలేక బతకలేక చల్తా. ఆ భయ్యా ఓ గుడ్ న్యూస్. ఆ పవర్ గడి కొడుకుని నడి రోడ్లో ఒక కుర్రాడ్. అక్కడ విషయాలు ఏమి ఇక్కడ వద్దు సార్. మా గతం గురించి ఇక్కడ ఎవరికి ఏం తెలియదు. మేము హాయిగా ప్రశాంతంగా బతుకుతున్నాం. పైగా పెద్దమ్మాయి పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఓకే ఓకే వదిలేద్దాం. ఆ చెల్లెలు ఎక్కడ? అమ్మా శిరీషా, ఏమా గుర్తున్నారా? గుర్తున్నారు. హలో అంకుల్. సార్ ఈయన చక్రపాణి గారు. నన్ను పంపించమని చెప్పాను కదా. ఊరుకోరా. వీడు నా రెండో కొడుకు, అశోక్ గారి ఫ్రెండ్. నమస్కారం అండి. ఇతను మీ కొడుకా? హాయ్ సార్, అటో. అశోక్ భయ్య, నేను మళ్ళీ ఇప్పుడే వస్తా. ఆ వీడికి ఇవ్వండి. అమ్మ పట్టుకో, ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎక్కడికి రా? సీతమ్మ వారిని సరిగ్గా చూడలేదు, ఇంకొకసారి చూసి వచ్చేస్తా. రమ్మా. ఏమ్మా, నువ్వు కూడా రాముని సరిగ్గా చూడలేదనుకుంటా. సరే వెళ్ళు, మేము రామ్ కొట్టి చూస్తాం. రమ్మా. అమ్మా ప్రియా, రామకృష్ణతో నీ ప్రేమ విషయం అంతా అన్నయ్యకి తెలిసిపోయింది. మీ పెళ్లికి కూడా ప్రాబ్లం ఉండదు. వెళ్ళమ్మా. రామకృష్ణ, నువ్వు ఊరుకో, ఓడవటం ఇక మాత్రం తెలీదా ఇద్దరు? అవునా ప్రియా? నిజమా? అరే రాముల వారు వెయిటింగ్ లోపల, నువ్వు వెళ్ళమ్మా ఎల్లు. ఏంటి, నువ్వు కూడా మీ అన్నయ్యకి మస్కా కొట్టొచ్చావా? ఇంకెవ్వరికి మస్కా కొట్టాల్సిన అవసరం లేదు. మా అన్నయ్యకి మనం లవ్ చేసుకుంటున్న విషయం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? టెన్షన్ పడుకో, ఇంకా మన పెళ్లికి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. బాబోయ్, పంతులు గారు దారం తగ్గిపోయింది, ముడేసి మేనేజ్ చేయొచ్చా? అలా కుదరదు నాయన, అతికే. అలా అనకండి, దాన్ని తెలుస్తుంటే చంపేస్తుంది. ఏదో ఒక ఐడియా చెప్పండి. ఏముంది, కళ్ళు తెరిచేలోపు కొత్త తెచ్చేసుకో. చూడ్డానికి చాలా ఇన్నోసెంట్ లా కనిపిస్తున్నావు. అక్కడ ముంబైని చెక్ చేసే పవర్ గడికి దడి పుట్టించావు. ముంబై ఏంటి, పవర్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. నేను పోలీస్ ఆఫీసర్ని రామకృష్ణ. ఐ నో ఎవ్రీథింగ్. సెంట్రల్లో వాడిని పిచ్చి కుక్కల పరిగెత్తించి పోయించడం నేను చూసా. ఓకే, మ్యాటర్ ఏదైనా నువ్వు చంపింది ఒక క్రిమినల్ని కాబట్టి నో ప్రాబ్లం. ఈ మ్యాటర్ మీ ఇంట్లో తెలుసా భయ్యాకి? తెలియదు సార్. మీ రెండు ఫ్యామిలీస్ని చూస్తుంటే చాలా ఆనందం వేసింది. పెళ్లి మూడ్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ గొడవ గురించి వాళ్ళకి తెలిస్తే ప్రశాంతంగా ఉన్నవాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ముఖ్యంగా భయ్యాకి తెలియనివ్వకు. ఇలాగే మెయింటైన్ చేయి. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.